ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము యోబు గ్రంథము 11వ అధ్యాయము 18వ వచనము. నమ్మకమునకు ఆస్పదము కలుగును గనుక నీవు ధైర్యంగా ఉందువు, నీ ఇంటిని నీవు పరిశోధించి సురక్షితముగా పండుకొందువు. ఈ వాగ్దానం నాకు 2022లో వచ్చింది. మొదట నాకు చదివినప్పుడు అర్థం కాలేదు. 2 నెలల తర్వాత సరే మనకు మామూలే కదా, అర్థం కాకుండా ఉంటాం. ఒక 2 నెలల తర్వాత నేను ఇల్లు కట్టడం ప్రారంభించాను. ఇల్లు కట్టడం స్టార్ట్ చేసినప్పుడే సమస్యలు స్టార్ట్ అయినాయి. ఇంకా సమస్యలు అంటే నేను తట్టుకోలేనంత, అందరూ తట్టుకోగలరేమో, నేను తట్టుకోలేనంత సమస్యలు నా మీద ఒకదాని మీద ఒకటి తీసుకొచ్చి నా నెత్తిన పెడుతూ వచ్చింది. అయితే వాటిని ఎలా జయించాలో తెలియదు. నాకు ఆ ఇల్లు కట్టుకోవడము అయిపోయేంత వరకు కూడా దినదినము నాకు కన్నీళ్ళు, దుఃఖము, ఏడుపు, బాధలే. అంతలా నన్ను నా ఇంట్లో, నా కుటుంబంలో నాకు వచ్చిన సమస్యలు, ఆ సమస్యలు అయితే ఆ ఇల్లు అయిపోయేంత వరకు నేను దుఃఖంలో, బాధలో ఉన్నాను. ప్రతిదినము కన్నీటితో దేవునికి మొరపెడతా ఉన్నాను. ఇల్లు అయిపోయేంత వరకు నాకు కష్టాలు, దుఃఖము, బాధలే. అయితే నమ్మకమునకు ఆస్పదము అని ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు అంటే, నమ్మకమునకు ఆస్పదము కలుగును గనక అంటే నమ్మకమునకు సమాధానము దొరుకుతుంది అనేమో నేను అనుకుంటున్నాను. నాకు కరెక్ట్గా తెలియదు ఆస్పదము అంటే దానికి అర్థమేంటో. నమ్మకమునకు ఆస్పదము కలుగును గనుక నీవు నీ ఇంటిని పరిశీలించి సురక్షితముగా పండుకుందు అన్నాడు. ఇంటిని పరిశీలించుకొని సురక్షితంగా పండుకుందు అన్నాడు కదా, అది ఒక నమ్మకం నాకు. ఆ నమ్మకం మీదనే కష్టాలు, బాధలు వచ్చినప్పటికీ కూడా నేను ప్రార్థన చేసుకుంటూ దుఃఖ బాధలను అనుభవిస్తూ అలాగే ముందుకు కొనసాగుతూ వెళ్ళాను. ఒక రెండు నెలలకే ఇల్లు పూర్తి అయిపోయింది. ఆ తర్వాత ఒక 3 నెలలు నేను అలాగే సమస్యలతో పోరాడుతూ వచ్చాను. ఇంటిని చక్క పెట్టుకోవడం అంటే ఇక్కడ నా కుటుంబం, నేను ఒక్కనే కాదు, కుటుంబము, నా కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు, దేవుని కృప, ఇంటిని అంటే సమస్యలన్నింటినీ చక్క పెట్టుకున్నాను. ఆ యొక్క సంవత్సరంలోనే ఈ వాగ్దానము నా పట్ల దేవుడు నెరవేరుస్తూ వచ్చాడు. ఆ సమస్యలన్నీ కూడా తీరిపోతూ వచ్చినాయి ఆ సంవత్సరంలోనే. ఆ సమస్యను గురించి ఇంకా నా ఇంటిలో ఉన్నటువంటి కుటుంబీకుల సమస్యల గురించి కూడా నాకు ఎటువంటి చింత లేకుండా ఆ సంవత్సరంలోనే దేవుడు నాకు వాగ్దానం నెరవేరుస్తూ వచ్చాడు, ధైర్యం కలిగిస్తూ వచ్చాడు, వాటి నుండి నన్ను విడిపిస్తూ వచ్చాడు. సురక్షితంగా అంటే ఇంకా వాటి నుంచి నాకు ఏ ఆలోచన లేకుండా, సురక్షితంగా నాకు ఆలోచన లేకుండా నన్ను పూర్తిగా విడిపించాడు. ఈ వాగ్దానం నా జీవితంలో దేవుడు నాకు నెరవేర్చిన విధానాన్ని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తూ మహిమపరుస్తూ, దేవునికే మహిమ, స్తుతి, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్.